హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అటు రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అటు ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, ఎక్కడైనా తను ఏది జరిగినప్పటికీ కూడా స్పందించడంలో మొదట ఉంటుంది. కానీ అటు పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకోవచ్చు, లేకపోతే వేరే ఇతరితర కొంతమంది తనను విమర్శించే విధంగా ఎన్నో వ్యాఖ్యలు చేయడంతో అటు ఫేస్బుక్ అలాగే ఎక్స్ ట్విట్టర్ ఖాతాను తానైతే క్లోజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో తన కొడుకుకి సంబంధించి అలాగే తన వ్యక్తిగత జీవితంలో అటు జంతువులకు తాను చేసే సహాయం పరంగా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటుంది. అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారానే తన ఫాలోవర్స్ అందరికీ కూడా అటు విరాళాలు ఇవ్వమని, అదేవిధంగా పలు సంస్థలకు హెల్ప్ చేయమంటూ తాను కోరుకునేది. అయితే ఇదే క్రమంలో నిన్న ఒక విషయం పైన తను మాట్లాడుతూ అటు ఈ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించి అలాగే డాగ్స్కి సంబంధించి సహాయం అందించేందుకు ముందుకు రావాలని నేతల్ని కోరుకుంటున్నారని, అదేవిధంగా ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా సంప్రదించండి అంటూ తాను చెప్పడంతో తాను ఆల్రెడీ ఒక హాఫ్ అమౌంట్ కట్టిందని, ఇంకొంచెం మీ సైడ్ నుంచి రావాలని నేను కోరుకుంటున్నానని చెప్పగా తన ఫ్యాన్స్లో కొంతమంది ఇచ్చినప్పటికీ అటు గూఢచారి హీరో అయినటువంటి అడవిశేష్ అయితే తన మంచి మనసుని చాటుకున్నారు. ఆయన 15,000 అటు రేణు దేశాయ్కి ఇవ్వడంతో ప్రజెంట్ తాను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో స్టోరీ అయితే పెట్టింది. నువ్వు రియల్ హీరో కాదు, రియల్ హీరో నువ్వు బయట అయినా అటు సినిమాలో అయినా రెండిట్లలో నువ్వే హీరో అంటూ తానైతే పెట్టిన ఒక పోస్ట్ ప్రజెంట్ సోషల్ మీడియా అంతా చెక్కలు కొడుతుంది. అదేవిధంగా ఆయన అటు ఎన్నో విషయాలలో అడవిశేష్ హెల్ప్ చేసినప్పటికీ కూడా ఇటు రేణు దేశాయ్ పెట్టిన ఈ పోస్ట్ మాత్రం అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అండ్ అలాగే ఇటు రేణు దేశాయ్ ఫ్యాన్స్కి మరియు అడవిశేష్ ఫ్యాన్స్ అందరూ కూడా దీనికి సంబంధించి చర్చించుకుంటూ ఉన్నారు. ఆయన రియల్గా అండ్ అలాగే రీల్లో కూడా హీరోనే అంటూ అందరూ ఆయనని ప్రశంసిస్తూ ఉన్నారు.